Hello everyone, welcome back to Aim High Telugu YouTube channel. So మన నెక్స్ట్ సెట్ ఆఫ్ vocabulary అనేది చూసేద్దామా antonyms and synonyms. Okay, so the first word is agony. సో agony అంటే ఏంటి అంటే ఇట్స్ రిలేటెడ్ టు ద పెయిన్ అనమాట, బీ ఇట్ ఫిజికల్ సఫరింగ్ ఆర్ మెంటల్ సఫరింగ్ విచ్ ఈస్ కాజింగ్ అండ్ సివియర్ ఎక్స్ట్రీమ్ పెయిన్. ఓకే, వేదన అని మనం చెప్పొచ్చు అనమాట. సో దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి మనకి పెయిన్ అంటే నొప్పి, రైట్, యాంగ్విష్ అంటే క్షోభ, ఓకే, అండ్ అలాగే మిజరీ దుస్థితి, టార్చర్, ఇవన్నీ కూడా మనకి యాగనీకి సినోనిమ్స్గా ఉంటాయి అన్నమాట. సో వాట్ ఎవర్ ద మీనింగ్ హ్యాస్ దట్ సివియర్ మెంటల్ ఆర్ ఫిజికల్ సఫరింగ్, ఆ వర్డ్ మనకి దీనికి సినోనిమ్ అవుతుంది. సో యాగనీకి మనకి యాంటోనిమ్ ఏమవుతుంది? ప్లెజర్, ఎక్స్టాసీ. సో ఇది మీనింగ్ ఏంటి అంటే తన్మయత్వం, అంటే మనం మైమర్చిపోయి అంత హ్యాపీగా ఉండడం అనమాట. ఓకే, ఎక్స్టసీ అంటే. నెక్స్ట్ చూడండి, డిలైట్ అన్న, హ్యాపీ, ప్లెజర్, ఓకే, పీస్ఫుల్, ఇవన్నీ కూడా దీనికి యాంటనిమ్స్ అవుతాయి. ఎందుకంటే యాగనీ అంటే వేదనకి హ్యాపీనెస్ కదా ఆపోజిట్. సో కంఫర్ట్, ఇవన్నీ దీనికి యాంటనిమ్స్ అవుతాయి అనమాట. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్, agreement. So what is meant by agreement? Okay, I have added every parts of speech here. అది noun గా యాక్ట్ చేస్తుంది. కొన్ని వర్డ్స్ మనకి noun గా verb గా కూడా యాక్ట్ చేస్తాయి. కొన్ని వర్డ్స్ మనకి noun, adjective, or depends on the usage in the sentence, the parts of speech might change. Okay, so agreement ఇక్కడ ఈ వర్డ్ నౌన్గా యాక్ట్ చేస్తుంది. సో ఏంటి అగ్రిమెంట్ అంటే ఒప్పందం అనమాట. సో ఇది మన అందరికీ తెలుసు. హార్మనీ ఆర్ అకార్డెన్స్ ఇన్ ఒపీనియన్, ఒక విషయం గురించి కానీ లేదంటే ఏదైనా ఒక మాటలు కానివ్వండి, ఆర్ ఏదైనా ఒక ఒప్పందం అంటే ఈ టూ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని మనం చెప్పచ్చు అనమాట. సో దాన్ని మనం వాళ్ళ మధ్యన అలా ఒక ప్రాపర్ యాక్సెప్టెన్స్తో జరిగిన దాన్ని, ఏదైనా సరే ఒక విషయం గురించి యాక్సెప్టెన్స్ ఉంటే టూ సైడ్స్, దాన్ని మనం అగ్రిమెంట్ లేదా ఒప్పందం అని పిలుస్తాం అనమాట. ఓకే, సో దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి కన్సెంట్, అకార్డ్, కంప్లయన్స్, కాంప్రమైజ్, అండర్స్టాండింగ్. సో ఇవి దీనికి సంబంధించినటువంటి సినోనిమ్స్ అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి యాంటోనిమ్స్ ఏమవుతాయి? డిస్కార్డ్ అంటే వీఆర్ అగ్రిమెంట్ అంటే అగ్రీ చేయడం, దానికి ఆపోజిట్ ఏమవుతుంది? డిస్అగ్రీ చేయడం. సో డిస్కార్డ్ అంటే అసమ్మతి, అలాగే డిఫరెన్స్, డినయల్, ఓకే, డిసెన్షన్ అంటే కూడా ఇట్స్ గోయింగ్ ఫర్ అ డిస్అగ్రిమెంట్ అండ్ గోయింగ్ ఫర్ అ ఫైట్ అనమాట. ఓకే, ఫైట్ ఉంది, రిఫ్యూజల్, ఇవన్నీ కూడా యాంటనిమ్స్. సో అగ్రిమెంట్కి యాంటనిమ్స్ ఇవన్నీ. అలాగే వాట్ ఎవర్ వీఆర్ అగ్రీయింగ్ టు డూ, సో దట్ కమ్స్ అండర్ ద సినోనిమ్. నెక్స్ట్ చూడండి, అలాక్రిటీ. ఓకే, సో అలాక్రిటీ మీనింగ్ ఏంటి అంటే హ్యాపీనెస్, జీల్ అని చెప్పొచ్చు, ఎంతూజియాజం, ఉల్లాసం అనమాట. ఓకే, సో బ్రిస్క్ అండ్ చీర్ఫుల్ రెడీనెస్ అంటే దేనికైనా క్విక్గా, స్పాంటేనియస్గా రెడీగా ఉంటారు, హైపర్ యాక్టివ్గా ఉంటారు కదా, దానికి మనము ఇది ఆ యొక్క సిచ్యువేషన్ని అలాక్రిటీ అని పిలుస్తాం అనమాట. దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి విల్లింగ్నెస్, ఈగర్నెస్ అంటే ఆతృత, చీర్ఫుల్నెస్, ఎంతూజియాజం, ప్రాంప్టిట్యూడ్ అంటే తక్షణం అంటే స్పాంటేనియస్గా ఉండడం, జీల్ అనమాట, ఎంతూజియాస్టిక్గా, హ్యాపీగా, జాయ్ఫుల్గా ఉండడం. దీనికి అలాక్రిటీకి మనం సినోనిమ్స్ చెప్పచ్చు. దీనికి ఆపోజిట్ మీనింగ్స్ ఏమవుతుంది? ఎవరైతే డల్గా, లెథార్జిక్, ఇండిఫరెన్స్, ఎపతి అంటే నిశ్చింత భావం, అంటే ప్రతిదానికి రెడీ అయ్యేవాళ్ళు, ప్రతిదాన్ని పట్టించుకోకుండా లైట్ తీసుకుంటూ కేర్ఫుల్గా ఉండేది కేర్లెస్, అలాగే ఉల్లాసంగా ఉండేది వదిలేసే, లేదంటే పట్టించుకోకుండా లీవ్ ఇట్ అన్నట్టు ఉండేది డల్నెస్ వస్తుంది. దీనికి ఆపోజిట్ మీనింగ్ అపతి, అలాగే లెథార్జీ నిన్న మనం డిస్కస్ చేసిన వీడియోలో కూడా ఉంది, పాస్ట్ వీడియోలో చూడండి. డిస్కరేజ్మెంట్, నిరుత్సాహం. సో ఇవన్నీ కూడా మనకి ఇందులోకి వస్తాయి. ఈవెన్ లేజీ కూడా మనకి ఇందులోకి వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వర్డ్ చూడండి, అలర్ట్. సో అలర్ట్ అంటే కూడా మనందరికీ తెలిసిందే, ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్, ఇట్ యాక్ట్స్ యాజ్ అ నౌన్ అండ్ ఆల్సో వర్బ్ అనమాట. హెచ్చరిక, ఓకే, క్విక్ టు నోటీస్ అండ్ అన్యూజువల్, పొటెన్షియల్లీ డేంజరస్ ఆర్ డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్ గురించి. అంటే హెచ్చరిక అంటే ఏంటి? వార్న్ చేయడం, రైట్, అలర్ట్గా ఉండడం, మనం కూడా అలర్ట్గా ఉండడం. బీ అలర్ట్ అంటాం, బీ అలర్ట్ అంటే వీఆర్ టెల్లింగ్ దెమ్ టు స్టే అలర్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ విచ్ మైట్ కమ్ ఇన్ అ
అంటే సడన్గా వచ్చేటువంటి వాటికి మనం శ్రద్ధ వహించి ఆగా ఇలా ఉండాలి అని చెప్పడం అనమాట, హెచ్చరిక అని చెప్పచ్చు. అంటే వాచ్ఫుల్, చూడండి వాచ్ఫుల్, జాగ్రత్తగా ఉండడం, విజిలెంట్గా ఉండడం, అప్రమత్తంగా ఉండడం, కేర్ఫుల్, అలామ్, ఫోర్వార్న్, ముందుగా హెచ్చరించడం. ఓకే, సో ఇవన్నీ కూడా అలర్ట్కి మనకి సినోనిమ్స్ అవుతాయి. సో దీనికి యాంటనిమ్స్ అయితే ఏమవుతాయి చూడండి. కేర్లెస్, అఫ్ కోర్స్ అలర్ట్గా ఉండడం అంటే జాగ్రత్తగా శ్రద్ధగా ఉండడం, అప్రమత్తంగా ఉండడం. దానికి ఆపోజిట్ అప్రమత్తంగా లేకపోవడం, కేర్లెస్నెస్, డిస్ట్రాక్ట్ అవ్వడం, డిస్ట్రాక్టెడ్, ఇన్అటెంటివ్ అంటే ఏదైనా సరే జరుగుతున్నప్పుడు కానీ ఒక విషయానికి మనం శ్రద్ధ వహించడం, దానికి అటెంటివ్గా ఉండడానికి. ఇన్అటెంటివ్ అంటే దాన్ని పట్టించుకోకపోవడం, పెద్ద చెవికి ఎక్కించుకోకపోవడం, ఇన్అటెంటివ్. అలాగే ఇన్కాషియస్ అండ్ లేజీ, ఇవన్నీ కూడా దీనికి యాంటనిమ్స్ అనమాట. నెక్స్ట్ చూడండి ఏలియన్. ఏలియన్ అంటే మనందరం జనరల్గా ఏలియన్ అంటే ఏదో గ్రహాంతరవాసి అని అనుకుంటాం. బట్ ఒరిజినల్గా మీనింగ్ ఏంటంటే ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ from our place or our atmosphere or our environment. Okay, anything come from foreign. Okay, so విదేశీయుడు లేదా పరుడు అంటే ఫారెన్, అన్ఫెమిలియర్ ఒక విషయం కూడా ఇఫ్ ఇట్ ఈస్ అన్ఫెమిలియర్ ఫర్ us, ఇట్ ఇస్ అన్ ఏలియన్ థింగ్. ఓకే, ఫ్రమ్ అనదర్ ప్లేస్, సొసైటీ ఆర్ వరల్డ్ అనమాట. వాళ్ళని మనం ఏలియన్ అంటాం, లేదా ఆ పర్సన్ని, ఆ సిచ్యువేషన్ ఏలియన్ అని అంటాం అనమాట. సో సినోనిమ్స్ చూడండి, ఫారినర్, అన్యూజువల్. ఓకే, ఎగ్జాటిక్ అంటే వేరే దేశం వల్ల, అన్య దేశపు. ఇన్కాంగ్రుయస్. ఓకే, ఇన్కాంగ్రుయస్ అంటే అసంబద్ధమైన. అలాగే అవుట్ సైడర్, స్ట్రేంజర్, విజిటర్, ఇవన్నీ కూడా మనకి సినోనిమ్స్ అవుతాయి అనమాట ఏలియన్ అంటే. మనకి తెలియని వాళ్ళు, పరిచయం లేని పర్సన్స్, స్ట్రేంజర్స్. యాంటనిమ్స్ ఏమవుతాయి, నేటివ్ అంటే స్థానికుడు, తెలిసిన వాళ్ళు. ఫెమిలియర్, ఓకే, తెలిసిన వాళ్ళు. యూజువల్, సాధారణం. అన్యూజువల్గా ఉంటే అసాధారణంగా, అంటే సంథింగ్ ఇస్ డిఫరెంట్ విచ్ ఇస్ నాట్ యూజువల్. ఓకే, దాన్ని మనము అన్యూజువల్ అంటాం. యూజువల్ అంటే తెలిసినట్టుగానే, ఎప్పటిలాగానే సేమ్గా కంటిన్యూ అవడం, అది మనకి తెలిసిందే కాబట్టి యాంటనిమ్ అవుతుంది. లోకల్, నేటివ్, ఇవన్నీ కూడా మనకి యాంటనిమ్స్ అవుతాయి అనమాట ఏలియన్కి. నెక్స్ట్ వర్డ్ చూడండి ఏలినేట్. ఏలినేట్ అంటే మీనింగ్ ఏంటి అంటే దూరం చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏలియన్ అంటే ఏం చెప్పాము, అదర్ పర్సన్ అని. ఏలినేటింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్స్ వర్బ్, ఇట్స్ అన్ యాక్షన్. యూఆర్ కీపింగ్ సమ్ వన్ అంటే వాళ్ళని వేరు చేసి చూడటం, ఒక పరాయి వాళ్ళలాగా వేరే వాళ్ళ పక్కన పెట్టడం, దూరం చేయడం. కాజ్ సమ్ వన్ టు ఫీల్ ఐసోలేటెడ్ ఆర్ ఎస్ట్రేంజ్డ్ అంటే వాళ్ళని ఒక పరాయి మనిషిలా ట్రీట్ చేసి పక్కకి పెట్టడం. సినోనిమ్స్ చూడండి, ఎస్ట్రేంజ్ అంటే మిత్రభేదం చేయడం, డిసెఫెక్ట్ అసంతృప్తి, డివైడ్ సెపరేట్, ఇవన్నీ దీనికి సినోనిమ్స్ అవుతాయి అనమాట. దీని యాంటనిమ్స్ ఏంటి, కంబైన్. సో ఎవరినైతే మనం దూరం చేస్తామో వాళ్ళని కలుపుకునే దాన్ని మనం ఏమంటాము, కంబైన్ అని అంటాము. జాయిన్, యునైట్, ఇవన్నీ దీనికి యాంటనిమ్స్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వర్డ్ చూడండి, మన నెక్స్ట్ వర్డ్ వచ్చేటప్పటికి అలైట్. ఓకే, అలైట్ అంటే మీనింగ్ ఏంటి అంటే దిగడం అనమాట. ఇట్స్ అ వర్బ్, యాక్షన్ అనమాట. ఓకే, సో డిసెండ్ ఫ్రమ్ అ ట్రైన్, బస్ ఆర్ అదర్ ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ఎనీ ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, మనం దాంట్లోంచి దిగడాన్ని మనం అలైట్ అని చెప్తాం అనమాట. దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి డిసెండ్ అంటే కిందకి దిగడము, గెట్ ఆఫ్ అంటే దాంట్లోంచి బయటకు వచ్చేసి, లేకపోతే దాంట్లోంచి జస్ట్ గెట్ ఆఫ్ ఫ్రమ్ దట్ అంటాం కదా, అలాగా. డిసెంబార్క్ అంటే వాహనాల నుంచి నేలపైకి దిగడం అనమాట. సో డిసెంబార్క్ అంటే మీనింగ్ అది. సో అలైట్కి సినోనిమ్ అని చెప్పచ్చు. సో దీనికి యాంటనిమ్ అంటే మనం ఎంబార్క్. సో డిసెంబార్క్ అంటే దిగడం, ఎంబార్క్ అంటే ఎక్కడం. మౌంటింగ్ అన్నా కూడా, మౌంట్ అన్నా కూడా పైకి ఎక్కడం అని చెప్పచ్చు. సో ఇది. నెక్స్ట్ వర్డ్ చూడండి ఎలివియేట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఉపశమనం చేయడం, అంటే మేక్ థింగ్స్ లెస్ సివియర్, అంటే దాని యొక్క తీవ్రతని తగ్గించడం అని చెప్పచ్చు అంటే. మనం ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నాం తీవ్రతని పెంచడం గురించి. ఐ థింక్ అగ్రవేట్ గురించి మాట్లాడుకున్నాం. ఎస్,
సో తీవ్రతని పెంచేది మనం అగ్రవేట్ అన్నాం. సో ఇక్కడ గురించి ఏంటి, ఎలివియేట్ అంటే మీనింగ్ ఏంటంటే మేకింగ్ లెస్ సివియర్, అంటే మిటిగేట్, రిలీవ్, డిమినిష్ అంటే తక్కువ చేయడం. ఓకే, తీవ్రతను తగ్గించడం మిటిగేట్ అంటే. సో ఇక్కడ చూడండి ఇమేజ్లో ఇతనికి హెడేక్ వస్తుంది, టాబ్లెట్ వేసుకున్నాడు, తర్వాత ఇతనికి ఉపశమనం కలిగింది అనమాట, రిలీఫ్ కలిగింది అనమాట. సో రిలీఫ్ కూడా, రిలీఫ్, రిలీవ్ ఇవన్నీ కూడా సినోనిమ్స్ అవుతాయి ఎలివియేట్కి. సో దీనికి యాంటనిమ్స్ ఏమవుతాయి, తీవ్రతను తగ్గించేదానికి యాంటనిమ్స్ ఏమవుతాయి, తీవ్రతను పెంచేది అంటే అగ్రవేట్, ఎగ్జాజరేట్. ఒక విషయాన్ని కానీ, ఒక స్థితిని కానీ, ఒక పరిస్థితిని కానీ ఏదైనా సరే మనము సివియారిటీని తగ్గిస్తే ఎలివియేట్ అంటాం, పెంచితే అగ్రవేట్, ఎగ్జాజరేట్, అలాగే ఎమిలియోరేట్ కూడా ఉందన్నమాట, మెరుగుపరచడం అంటే ఇంకా ఇంకా దాన్ని నార్మల్ చేయడం, పెంచుతూ ఉండడం. అలాగే వర్సన్, సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్ చేయడం అనమాట. ఇవి యాంటనిమ్స్. నెక్స్ట్ వర్డ్ చూడండి, allege or allegation. ఓకే, ఇట్స్ అ నౌన్. సో ఆరోపణ అని మనం చెప్పచ్చు. ఓకే, అలిగేషన్స్ పాస్ చేస్తున్నారు అని ఇలా వర్డ్ యూస్ చేస్తాం కదా. క్లెయిమ్ ఆర్ అసర్ట్. సో మనం సెంటెన్సెస్లో, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో గ్రామర్ క్లాసెస్లో చెప్పాను, అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటి, టు పాస్ ఆన్ అ స్టేట్మెంట్ అనమాట. సో ఏదైనా ఒక అవతల వాళ్ళ మీద రాంగ్గా, ఇల్లీగల్గా, వితౌట్ ఎనీ ప్రూఫ్ మనం ఏదైనా స్టేట్మెంట్ పాస్ చేస్తే దాన్ని అలిగేషన్ కింద చెప్పచ్చు అనమాట. సో దీనికి సినోనిమ్స్ ఏమవుతాయి, చార్జ్ నేరారోపణ చేయడం, ఎక్విజిషన్ చేయడం అంటే నిందని మోపడం, స్టేట్మెంట్ పాస్ చేయడం. ఓకే, సో ఇవన్నీ సినోనిమ్స్ అవుతాయి. ఓకే, యాంటనిమ్స్ అంటే ఏమవుతాయి, కమెండేషన్, అలాగే కాంప్లిమెంట్, ఓకే, అభినందన, అలాగే ఎక్స్కల్పేషన్ అంటే మినహాయింపు, అంటే జస్ట్ లైక్ వీఆర్ నాట్ పుటింగ్ సంథింగ్ ఆన్ దెమ్, వీఆర్ జస్ట్ లీవింగ్ దట్ పర్సన్ ఆర్ సిచ్యువేషన్ లైక్ దట్, అలిగేషన్ పాస్ చేయకుండా. ఓకే, నెక్స్ట్ చూడండి అల్యూర్. సో అల్యూర్ మీనింగ్ ఏంటి అంటే ఆకర్షణ. ఓకే, అట్రాక్టింగ్. సో పవర్ టు అట్రాక్ట్ ఆర్ ఎంటైస్, ఫ్యాసినేషన్, అపీల్, టెంప్టేషన్ ఇవన్నీ కూడా అల్యూర్కి మీనింగ్స్ అనమాట, సినోనిమ్స్. సేమ్ ఇక్కడే ఇదే ఉంది. టెంప్టింగ్ అన్న, అట్రాక్టింగ్ అన్న, ఎంటైస్మెంట్ అన్న, ప్రలోభ పెట్టడం, టెంప్ట్ చేయడం. ఇక్కడ ఉన్న ఈ చాక్లెట్ చూడండి, ఈ అమ్మాయికి ఇట్ ఇస్ టెంప్టింగ్ టు హర్, సో ఇట్స్ లైక్ అల్యూరింగ్ టు హర్. ఓకే, సో ఏదైనా ఒక విషయం ఆకర్షింపదగిగా ఉంటే దాన్ని ఈ వర్డ్ యూస్ చేస్తాం, ఆకర్షణ, దాన్ని ఆ ఫీలింగ్నే, స్టేట్ ఆఫ్ బీయింగ్నే మనం అల్యూర్ అంటాం అనమాట. సో దీనికి యాంటనిమ్ ఏమవుతుంది, రిపల్స్. అంటే అట్రాక్ట్ చేసేదానికి ఆపోజిట్ రిపల్స్, వద్దు అని పక్కకు తోసేయడం. సో రిపల్స్ యాంటనిమ్. నెక్స్ట్ వర్డ్ చూడండి యాలీ అంటే ఏంటి అంటే మిత్రుడు లేదా ఫ్రెండ్షిప్ అని మనం చెప్పచ్చు అనమాట, పార్ట్నర్ లేదా రిలేషన్ బేస్డ్ ఆన్. సో యాలీషిప్ అంటే ఏంటి అంటే పీపుల్ హు ఆర్ హ్యావింగ్ సిమిలారిటీ ఇన్ ద ఇంట్రెస్ట్ దే యునైట్ ఫార్మల్లీ, దాన్ని మనం యాలీషిప్ అని అంటాం అనమాట. ఫార్మల్లీ అనేది గుర్తుపెట్టుకోండి, ఇట్స్ నాట్ ఇన్ఫార్మల్. ఓకే, సో దీన్ని సినోనిమ్స్ వచ్చేటప్పటికి ఏంటి, సపోర్టర్, ఎవరైతే మద్దతుదారు, అంటే ఒక విషయం జరుగుతూ ఉంటే వీళ్ళు కూడా అదే విషయం, సిమిలర్ థింగ్ మీద ఆ విషయాన్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తే దాన్ని సపోర్టర్ లేదా మద్దతుదారు అని పిలుస్తాం. అసోసియేట్, అలాగే కొలీగ్. సో ఇవన్నీ దీనికి సినోనిమ్స్ అనమాట. అండ్ యాంటనిమ్స్ అంటే ఎనిమీ, యాంటగానిస్ట్ అంటే విరోధం, అలాగే డిట్రాక్టర్ అన్నా కూడా మనకి విరోధి లేదా శత్రువు అని చెప్పచ్చు అనమాట. ఓకే, పర్సన్ హూజ్ అన్ ally అంటే ఈజ్ అ ఫ్రెండ్ ఆర్ ఈజ్ అ మిత్రుడు అని అట్లా చెప్పచ్చు. సో యాంటనిమ్ ఏమవుతుంది, ఇట్స్ హూజ్ అన్ ఎనిమీ. నెక్స్ట్ ఆల్టరేషన్. ఓకే, ఆల్టరేషన్ అంటే ఏంటి అంటే మార్పులు. లైక్ వీ నో యూజువల్లీ యూజ్ దిస్ వర్డ్ ఆల్టరేషన్ ఫర్ క్లోత్స్ కదా, క్లోత్స్కి మనం ఆల్టరేషన్ వాడుతూ ఉంటాం అనే పదాన్ని వాడుతూ ఉంటాం రెగ్యులర్గా మన డే ఇన్ డే అవుట్లో. సో ద యాక్షన్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ ఆల్టరింగ్ ఆర్ బీయింగ్ ఆల్టర్డ్, దీన్ని మనం ఆల్టరేషన్ అని పిలుస్తాం అనమాట. దీనికి సినోనిమ్స్ ఏంటి, ఆబ్వియస్లీ మాడిఫై చేయడం, అడ్జస్ట్మెంట్స్ చేయడం, అమెండ్మెంట్ చేయడం, సవరణలు, దిద్దుబాట్లు, చక్కబాట్లు ఇవన్నీ చేయడం అనమాట ఆల్టరేషన్ అంటే. సో నాట్ ఓన్లీ ఆల్టరేషన్ ఈజ్ ఫర్ క్లోతింగ్ బట్ ఆల్సో వీ యూజ్ ఇట్ ఇన్ అవర్ డైలీ లైఫ్ లైక్ సిచ్యువేషన్స్ ఆర్ ఎనీథింగ్. వీ యూజ్ ఇట్ ఫర్ ఇన్ యువర్ టెక్నాలజీ లైక్ సాఫ్ట్వేర్స్ సైడ్లో కూడా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు ఈ వర్డ్ని, రైట్. ఆల్టరేషన్ని మోడిఫికేషన్స్ చేయకుండా దాన్ని అట్లా అక్కడికక్కడే వదిలేదాన్ని మనము ఆపోజిట్ వర్డ్ అవుతుంది. సో స్టెబిలిటీ ఒకటి, స్టాగ్నేషన్, ఇవన్నీ కూడా ఆల్టరేషన్కి ఆపోజిట్స్. ఎందుకంటే ఆల్టరేషన్ ఇట్ సెల్ఫ్ మీనింగ్ మోడిఫికేషన్ చేయడం, మోడిఫికేషన్ చేయకుండా ఉన్నది ఉన్నట్టు వదిలేస్తే దాన్ని స్టాగ్నేషన్ అని మనం చెప్పచ్చు.
నెక్స్ట్ చూడండి, ఆల్ట్రియిస్టిక్, ఆల్ట్రియిస్ట్ ఆర్ ఆల్ట్రియిజం, వీటన్నిటి మీనింగ్ కూడా పరోపకారి, అంటే పరుల కోసం సహాయం చేసి, పరుల ఉపకారం కోసం సహాయం చేసే వాళ్ళని మనం ఈ విధంగా చెప్తాం అనమాట. ఆల్ట్రియిస్ట్ అని, ఆల్ట్రియిజం ఆ విధానాన్ని చేసే పనిని ఆల్ట్రియిజం అని. కానీ సో అదర్స్ వెల్ బీయింగ్ కోసం పనిచేసే వాళ్ళని, సెల్ఫిష్గా లేకుండా ఉండే వాళ్ళని మనము ఈ విధంగా పిలుస్తాము. దీనికి సినోనిమ్స్ వచ్చేసి ఫిలాంథ్రపిక్, అలాగే ఫిలాంథ్రపిస్ట్ లేదా హ్యుమానిటేరియన్, సెల్ఫ్లెస్నెస్, ఇవన్నీ కూడా సినోనిమ్స్ అనమాట. ఓకే, హెల్ప్ చేసే వాళ్ళని, కైండ్గా ఉండే వాళ్ళని. సో రైట్, ఆల్ట్రియిస్ట్కి మనం కైండ్, ఓకే, ఇవన్నీ కూడా హెల్ప్ఫుల్, ఇవన్నీ కూడా సినోనిమ్స్ అవుతాయి అనమాట. సో ఇట్లా కైండ్గా అందరి గురించి ఆలోచించే వాళ్ళకి ఆపోజిట్ ఏమవుతుంది, అందరి గురించి ఆలోచించిన వాళ్ళు, ఎవరికి సహాయం చేయని వాళ్ళని ఏమంటాము, సెల్ఫిష్ అంటాము, లేదా ఈగోయిస్ట్, సెల్ఫ్ సెంట్రిక్, ఈ వర్డ్స్ అన్ని ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి. నెక్స్ట్ చూడండి, అమాస్. అమాస్ అంటే మీనింగ్ ఏంటి, పోగు చేయడం. అంటే చూడండి ఇక్కడ, గ్యాదర్ టుగెదర్ ఆర్ అక్యూములేట్ లార్జ్ అమౌంట్ ఆర్ నంబర్ ఆఫ్ మెటీరియల్ ఆర్ థింగ్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్గా అవన్నీ సమకూరుతూ ఉంటాయి, దాన్ని మనం అమాస్ అని పిలుస్తాం అనమాట. దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి, గ్యాదర్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ మనీ ఆర్ మెటీరియల్ బట్ ఆల్సో పీపుల్ గ్యాదరింగ్ టుగెదర్. ఓకే, సో దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి గ్యాదర్, కలెక్ట్, అసెంబుల్, ఇవన్నీ దీనికి సినోనిమ్స్ అనమాట. దీనికి ఆపోజిట్ ఏమవుతుంది, దగ్గర సమకూరడానికి ఆపోజిట్ ఏమవుతుంది, దే ఆర్ జస్ట్ స్కాటరింగ్ ఇట్, జస్ట్ అంతా కూడా డివైడ్ అయిపోవడం, డిస్ట్రిబ్యూట్, స్కాటర్, డివైడ్, ఇవన్నీ కూడా పంచివ్వడం, వెదజల్లేయడం, విభజించేయడం, ఈ అమాస్కి ఆపోజిట్స్ అవుతాయి. ఓకే, అమాస్ అంటే ఏం చెప్పాం, పోగు చేయడం మెల్లమెల్లగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. ఓకే, దానికి గ్యాదర్, కలెక్ట్, అసెంబుల్, ఇవన్నీ సినోనిమ్స్. అలాగే డిస్ట్రిబ్యూట్, స్కాటర్, డివైడ్, ఇవన్నీ యాంటోనిమ్స్ అవుతాయి అనమాట. నెక్స్ట్ చూడండి, సో అమెచ్యూర్ అనేది మనందరికీ తెలిసిందే. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చేసినప్పుడు కూడా ఈ వీడియో మనకి ఈ వర్డ్ మనకి చాలాసార్లు రిపీట్ అయింది. సో బేసిక్గా అమెచ్యూర్ అంటే బిగినర్, సమ్వన్ హూ డోంట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పర్టికులర్ ఫీల్డ్ అని చెప్పొచ్చు, అనుభవ శూన్యుడు అని చెప్పొచ్చు. ఓకే, సో దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి బిగినర్, ఆస్పిరెంట్ అన్నా కూడా వీఆర్ నాట్ కంప్లీట్లీ ఇన్ టు ఇట్, వీఆర్ నాట్ ఎక్స్పర్టీస్ ఇన్ దట్, వీఆర్ జస్ట్ మూవింగ్ టువర్డ్స్ ఇట్, వీఆర్ జస్ట్ వర్కింగ్ హార్డ్ ఫర్ ఇట్, అంటే జస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం. అప్రెంటిస్, లెర్నర్, ఇవన్నీ కూడా దీనికి సినోనిమ్స్ అవుతాయి. సో అమెచ్యూర్ person who don't have experience కి దానికి ఆపోజిట్ ఏమవుతుంది, పర్సన్ హూ హాస్ లాట్ ఆఫ్ ఎక్స్పర్టీస్, ఎక్స్పీరియన్స్డ్, ఎక్స్పర్ట్, ప్రొఫెషనల్, ఇవన్నీ కూడా దీనికి ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్. ఇప్పటి వరకు మనము 85 వర్డ్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాము. మనం 100 వర్డ్స్ అయిన తర్వాత నేను టెలిగ్రామ్లో ఈ పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేస్తాను, అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 15 వర్డ్స్ మనం నెమ్మదిగా వెళ్తున్నాం కాబట్టి ఫర్దర్గా మనము అంటే మీకు 15 పీడిఎఫ్ డైలీ వైజ్ నేను పెడుతూ ఉంటే యూ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. ప్రతిసారి ఒక పీడిఎఫ్ ఓపెన్ చేయడం, మళ్ళీ వెతుక్కోవడం కన్నా 100 వర్డ్స్ అయిన తర్వాత 100 అయిన తర్వాత నేను పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాను. అప్పుడు మీకు అక్కడ తెలుగు మీనింగ్ ఉంటుంది, ఇమేజ్ ఉంటుంది, అంతా మీ దగ్గర ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ ఈజీ టు నావిగేట్ యువర్ సెల్ఫ్ అండ్ కీప్ దోస్ stuff with you, okay, while preparation. And so with this we have completed 85 words. నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాం కదా, 15 వర్డ్స్ అయిపోతాయి కదా దాంతోటి. సో దాంతో మనము ఇది అప్లోడ్ అయితే చేసేద్దాం టెలిగ్రామ్లో. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. That's it. Thank you so much. See you in the next video.